భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో వివాహిత మరణం తీవ్ర దుమారం రేపింది. తమ బిడ్డను భర్త అక్కబావలే అదనపు కట్నం కోసం వేధించి చంపేశారని ఫిర్యాదు చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసన్నకు ఖాన్పేటకు చెందిన పూల నరేష్కు 2015లో వివాహం చేశారు. వీరికి ఒక పాప కూడా జన్మించింది. పెళ్లైన ఏడాది 6 ఏళ్ల పాటు అత్తగారి ఇంట్లోనే నరేష్ బాబు లక్ష్మీ ప్రసన్న నివసించేవారు. 3 ఏళ్ల కిందట కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని నరేష్ బాబు అక్క నివాసానికి మకాం మార్చారు. అశ్వారావుపేటకు వచ్చిన తర్వాత ఏడాది పాటు మాత్రమే తమతో మాట్లాడిందని ప్రసన్న తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రసన్నకు తీవ్ర గాయాలు, రాజమండ్రిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతుందని నరేష్ తెలిపాడని అన్నారు. ఆసుపత్రికి వెళ్లిన తల్లిదండ్రులకు లక్ష్మీ ప్రసన్న గుర్తుపట్టలేని స్థితిలో ఉండటం, శరీరంపై గాయాలుండటం పలు అనుమానాలకు తావిచ్చింది. తమ బిడ్డను అత్తింటి వారే అదనపు కట్నం కోసం వేధించి హింసించి చంపేశారని ఆరోపిస్తూ అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ కూతురిని అదనపు కట్నం కోసం వేధించి చిత్రహింసలకు గురిచేసి స్లో పాయిజన్ ఇచ్చారని ఆమె తండ్రి వెంకటేశ్వర్లు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. తెలంగాణలోని అశ్వారావుపేటలో అయితే ఆ వివాహిత అనుమానాస్పద మృతి చెందింది. దీనికి సంబంధించి మా కుమార్తెని కడుపు మార్చి 2 ఏళ్ల పాటు మమ్మల్ని కలవనివ్వకుండా తీవ్ర చిత్రహింసలు పెట్టి చంపేశారంటూ కూడా తండ్రి ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఆమె తండ్రి మనతో ఉన్నారు. ప్రశ్న తండ్రి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మీ అమ్మాయిని మిమ్మల్ని ఎప్పటి నుంచి కలవనివ్వలేదు, అసలు ఏం జరిగిందని మీరు చెప్తారు? అసలు మా అమ్మాయిని ఫస్ట్ నుంచి హింసించేవాళ్ళు సార్. ఎవరి కట్నం ఎక్కువ కావాలని రకరకాలుగా హింసించేవాళ్ళు సార్. అట్లా పాపకి మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చింది సార్. ప్రెగ్నెంట్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి నింపాలా, బెడ్ రెస్ట్ అంటే మా ఇంటి మీద వదిలేసి తీసుకెళ్ళా సార్. పాప డెలివరీ అయినాక అమ్మాయి పుట్టింది, పాప పుట్టిందండి. ఆడపిల్ల పుట్టిందని 3 సంవత్సరాలు అసలు మా ఇంటి దగ్గర ఉంచారు సార్, తీసుకెళ్ళలేదు సార్ అసలు. ఈ 3 సంవత్సరాల తర్వాత నాకు భార్య వద్దని డైవర్షన్ నోటీస్ ఇచ్చారు సార్ కోర్టు నుంచి. ఆడపిల్ల పుట్టినందుకు తీసుకుపోకుండా ఇస్తే మేము అప్పుడు స్టేషన్కి ఎస్ఐ గారి దగ్గర పోదామని పోయాం సార్. పోతే అప్పుడు పెద్దల సమక్షంలో తీసుకెళ్తాం, ఇక నుంచి మంచిగా చూసుకుంటానని నమ్మబలికి తీసుకెళ్ళారు సార్. తీసుకెళ్ళి కల్లూరులో ఉండే వాళ్ళ అశ్వారావుపేటకి సడన్గా మా అమ్మాయిని తీసుకొచ్చాక ఇక్కడ నుంచి మకాం ఇక్కడ అశ్వారావుపేటకు మార్చారు సార్. వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ, వాళ్ళ బావ, ఈ నరేష్ గారు వీళ్ళు మొత్తం కావాలని టార్చర్ పెట్టి మా అమ్మాయిని గృహహింస పెట్టి చంపేశారు సార్. మా అమ్మాయికి అసలు ఆమె స్లో పాయిజన్ ఇచ్చారని మాకు భయం సార్. అసలు మమ్మల్ని టచ్లోకి రానిలే సార్. మేము ఇప్పుడు కావాలన్నా వెళ్ళినా కానీ తిట్టడం, మా ఇంటికి రావద్దు అంటాం, గేట్లు బంద్ చేయటం, కుక్కను వదిలిపెట్టడం, అట్లా రకరకాలుగా హింసించేవాళ్ళు సార్. అడిగి పోవటానికే భయభ్రాంతులు అయ్యేంత పరిస్థితి తీసుకొచ్చారు సార్. మిమ్మల్ని ఎప్పుడైనా వరకట్నం మిమ్మల్ని ఎప్పుడైనా అడిగారా? అంటే మాకు ఎంత డబ్బు కావాలి, అలా అయితే మీ అమ్మాయిని మంచిగా చూసుకుంటాను ఎప్పుడైనా చెప్పారు? ఆడపిల్ల పుట్టింది, మాకు ఇచ్చే కట్నం, మాకు ఏరే పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇంకెక్కువ కట్నాలు వచ్చాయి, మా అబ్బాయి చాలా తెలివి కల్లోడు, అందగాడు అని మాట్లాడేవాడు సార్. ఎవరు? వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క వాళ్ళు మాట్లాడేవాడు సార్. పాప వాళ్ళ నాన్నగారు అమాయకుడు సార్. వాళ్ళ నాన్నగారికి తెలియదు సార్. అబ్బా అసమంటే వాళ్ళ మీద ఎందుకు చెబుతాం, వాళ్ళ నాన్నగారికి తెలియదు. కానీ వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క, వాళ్ళ బావ నరేష్ బాబు గారు. నరేష్ గారు ఎప్పుడైనా డైరెక్ట్గా డిమాండ్ చేశారా మిమ్మల్ని, ఇంత డబ్బు కావాలి, నాకు ఆడపిల్ల పుట్టింది కావాలని అడిగేవాళ్ళు సార్. తర్వాత డబ్బులు కావాలని, ఇంకా అశ్వారావుపేటలో ఇల్లు కట్టుకుంటున్నా, నాకు ఇంటికి డబ్బులు కావాలా అని డిమాండ్ చేసేసారు. నా దగ్గర ఎక్కడ ఉంటాయి, మీకు ఇచ్చే కట్నం డబ్బులు మరి బంగారం అన్నీ పెట్టేసా. పొలం కూడా మా అమ్మాయి పేరు మీద 2 ఎకరాల 25 గుంటలు ఇచ్చా. అది మా అమ్మాయి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి కూడా ఒప్పచెప్పా. ఇంకా ఈ పరిస్థితుల్లో మేము ఎక్కడ తెచ్చి ఇవ్వగలుగుతాం? 3 సంవత్సరాలు పాపను కూడా తీసుకోకుండా మా మీద వదిలేస్తే ఆ ఖర్చులు, హాస్పిటల్లో అన్ని వగైరా మేమే భరించాము అని చెబితే ఆఖరికి వచ్చారు. పొలం కూడా అమ్ముకొని పోవాలని నిర్బంధంలో తీసుకొచ్చింది సార్ అశ్వారావుపేట వచ్చాక. మరి పొలం అమ్ముకుంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల చదువులు, మళ్ళీ ఆ అమ్మాయి పెళ్లికి వచ్చేసరికి ఆధారం ఏముంటుంది? పంటలు మీరే తింటున్నారు, దాని కవులు మరి ఈ రైతు బంధువు అన్నీ మీకే ఇస్తున్నారు కదా, అమ్మాయి ఇంత చదువుకుంది, దాన్ని షాపను పెట్టుకోండి అని చెప్పేవాళ్ళం సార్. మంచిగా ఏం చదువుకున్నా సార్ మీ అమ్మాయి? ఏం చదువుకున్నా? మా అమ్మాయి ఎంఫార్మసీ, బీఫార్మసీ కూడా చేసింది సార్. బీఫార్మసీ కూడా చేసింది సార్. లాస్ట్గా ఎప్పుడు చూసారు మీరు ప్రసన్నని? ఒక 2 సంవత్సరాల లోపు చూసాం సార్. మా మామగారు చనిపోయాడు సార్. మా మామగారు చనిపోతే ఎంతసేపు ఎంత పెద్ద మనుషులతో ఫోన్లు చేయించితేనో అప్పుడు తీసుకొని వచ్చింది సార్. తీసుకొని వచ్చి ఒక కొద్దిసేపు వాళ్ళ అమ్మ ఎమ్మట ఉంచుకొని ఎవరితో ఏం మాట్లాడిద్దు, ఏం చెప్పిద్దాం ఆమె ఇబ్బందులని ఎవరిని ఎంటర్ కానివ్వలేదు సార్. తీసుకొని మళ్ళీ ఎమ్మట కారులో వెళ్ళిపోయారు సార్. కార్డు ఇవ్వడానికి మా మామగారిది చచ్చిపోయిన రోజు కర్మ చేయడానికి కార్డు ఇద్దామని పంపిస్తే కార్డు తీసుకోలేదు సార్. గోడ మీద పెట్టుకోండి అన్నారు. అసలు సొంత మనవరాల్ని
వాళ్ళ తాత కర్మ కూడా రానిలే సార్. కర్మ అయిపోయి కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది ఆయన చనిపోయి. వాళ్ళ అమ్మమ్మను చూడటానికి కానీ, కుటుంబంలో ఏమన్నా చూడటానికి కానీ, మందలియటానికి కానీ ఇంతవరకు వచ్చిన దాఖలాలు లేదు సార్. మీరు దయచేసి మా ఊరు వచ్చి ఇల్లు అడగండి సార్. ఎవరు అబద్ధం చెప్పరు కదా, అందరు చెప్పరు కదా సార్. మీరు ఎవరినైనా ఇన్ఫర్మేషన్ తీయండి సార్. ఏ చుట్టాలింటికన్నా మా అమ్మాయిని తీసుకొని పోవడం కానీ, ఏ ఫంక్షన్ కాడికన్నా మా అమ్మాయిని వాళ్ళ వెంబట ఉండటమే కానీ చెప్పమన్నాను సార్. ఆఖరికి స్కూల్లో చదువుతుంది కదా, 9 సంవత్సరాలు సార్ మా పాపకి. స్కూల్కి వెళ్తుంది కదా మనవరాలు. మా మనవరాలు ఏమంటే ఇప్పుడు స్కూల్కి పోయింది, స్కూల్ యజమాని అడగండి సార్. అలాంటి నిర్భయంలో ఉంచి మా అమ్మాయిని అట్లా ఆ విధంగా గృహహింస పెట్టి చంపేశారు సార్. ఇప్పుడు మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు బ్రతికి ఉన్నప్పుడు చూసారా, చనిపోయాక చూసారా? మేము చూసినప్పుడు అసలు బ్రతికి లేదు సార్, ఊపిరి లేదు సార్. మేము మాట్లాడిచ్చినా లేదు సార్, కదిలిచ్చినా కంటి చూపు లేదు సార్. ఎన్ని రోజుల క్రితం చెప్పారు మీకు ఇలా జరిగింది అని చెప్పి? ఇక్కడికి వచ్చిన రోజే సార్ హాస్పిటల్ తీసుకొస్తా నాకు ఫోన్ చేశారు సార్. ఇంకా అంతకుముందు నాకు ఎప్పుడు ఏమీ ఫోన్ చేయలేదు సార్. అవసరమైతే నా సెల్ తీసి మీరు చూడండి ఎప్పుడన్నా ఫోన్లు చేసినవి ఉన్నాయేమో. మేము ఖమ్మం తీసుకొని రమ్మని చెప్పాను సార్. ఖమ్మం తీసుకురాలి ఇక్కడికి తీసుకొచ్చారు. తీసుకొస్తే మేము వచ్చేసరికి పాప దగ్గర ఏమీ లేదండి, మా అమ్మాయి దగ్గర. అదే పరిస్థితి. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు సార్ ప్రధానంగా? మా అమ్మాయికి చచ్చిపోవటానికి కారణం, సావుకి కారణమే వాళ్ళ నలుగురు. వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క, వాళ్ళ బావ నరేష్ బాబు గారు. వాళ్ళకి మా అమ్మాయికి న్యాయం జరగాలి సార్. అమ్మాయి ఆత్మశాంతి కలిగేటట్టు చనిపోయిన దానికన్నా న్యాయం చేయండి అని మిమ్మల్ని కోరుతున్నాను సార్. అది ఒంటి మీద ఏమన్నా దెబ్బలు కానీ ఎట్లాంటి గాయాలు ఉన్నాయి సార్, అన్ని మచ్చలు ఉన్నాయి సార్, అవన్నీ కోసపోయినట్టు ఉన్నాయి సార్. అసలు ఆ మనిషిని చూస్తే అచ్చి పంజరం లాగా ఎందుకు అట్లా తయారైద్ది, అసలు మనిషి అనే వాళ్ళు ఇట్లా ఉంటారా అనే విధంగా ఉంది సార్. మా మనవరాలను అడగండి సార్, అసలు మెమ్మ ఎవరు, మెమ్మ ఎట్లుంటుంది అని మా మనవరాలు 9 సంవత్సరాలు పాప, ఆమెను అడగండి సార్ చెప్పింది. మీ మనవరాలకే తెలియదు? మా మనవరాలకే తల్లిని తెలియకుండా చేశారు సార్. ఇవాళకి జరిగినది కాదు సార్ ఇది. ఇది అట్లాంటి పద్ధతి చేసి సూపర్వైజన్ ఇచ్చారు. అది సార్. ఇది చూస్తున్నట్లయితే తన కూతురు ప్రసన్నాన్ని చిత్రహింసలు పెట్టారు. తన కూతురికి కన్నా ఆడబిడ్డకి జన్మనిచ్చిందని చెప్పి డివర్స్ ఇవ్వడానికి కూడా నరేష్ పాల్పడ్డాడని కూడా చెప్తున్నారు. అప్పుడు పెద్ద మనుషుల్లో పెట్టి సెటిల్ చేసుకున్న తర్వాత తీసుకువెళ్ళారు, కానీ అప్పటి నుంచి కూడా చిత్రహింసలు గురి చేశారు. అదనపు కట్నం డిమాండ్ చేశారు, ఇవ్వలేదని చెప్పి స్లో పాయిజన్ ఇచ్చి తిండి పెట్టకుండా మార్చి దెబ్బలు కొట్టి ప్రసన్నాన్ని చంపేశారంటూ కూడా తండ్రి పెద్ద ఎత్తున చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ప్రసన్న చనిపోయిందో ప్రసన్న ఆత్మకి శాంతి చేకూరాలంటే వాళ్ళ నలుగురిని కూడా కఠినంగా శిక్షించాలంటూ కూడా ఆయన కోరుకుంటున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి.